వెయిట్ ఎ మినిట్, ఎ స్మాల్ లీగల్ అప్డేట్ ఫర్ యూ. మీకు మాధురి తెలుసా? పోనీ మహాదేవి తెలుసా? ఇది ఒక మనిషి పేరు అనుకున్నారు కదా, కాదు. ఇది 33 years ఓల్డ్ ఫీమేల్ ఎలిఫెంట్ పేరు అనమాట. అండ్ ఈ ఎలిఫెంట్ కోసం మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం, మన కాన్సెప్ట్లో అసలు ఈ ఎలిఫెంట్ డిస్కషన్ ఏంటి అనే కదా. అండ్ దీనికి సంబంధించిన లీగల్ న్యూస్ ఏంటో ఇవాళ చూద్దాం. ఎలిఫెంట్ అనేది కొల్హాపూర్ మహారాష్ట్రలో ఉందన్నమాట. అండ్ దీన్ని డివోషనల్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. అయితే ఇప్పుడు అది మహారాష్ట్ర నుంచి గుజరాత్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఆ ఎలిఫెంట్ని. ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, దాని యొక్క రీజన్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం అనమాట. అండ్ పీటా అంటే పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఫర్ యానిమల్స్. ఈ బోర్డ్ అనేది హెచ్పిసికి కంప్లైంట్ అనేది ఫైల్ చేసింది. హెచ్పిసి అంటే హై పవర్ కమిటీ అనమాట. ఇది ఒక స్టాట్యూటరీ బాడీ అండ్ ఇది మొత్తం ఎలిఫెంట్స్కి సంబంధించిన అన్నిటినీ రెగ్యులేట్ చేస్తూ చూసుకుంటూ ఉంటుంది బాడీ. సో ఇప్పుడు ఈ కంప్లైంట్ అనేది పీటా ఫైల్ చేసిన వెంటనే హెచ్పిసి అనేది 3 డైరెక్టివ్స్ని రికమెండ్ చేసింది. అపాన్ ఒక స్పెషల్ సబ్ కమిటీ అనేది ఫామ్ చేసింది. ఈ కమిటీ అనేది మొత్తం ఈ ఎలిఫెంట్కి సంబంధించిన మొత్తం చెక్ చేశారనమాట. అంటే వెళ్ళి దాని యొక్క ప్లేస్ కానీ ఎలా ఉంది ఇది మొత్తం చెక్ చేశాక వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఈ ఎలిఫెంట్ అనేది ఒక చిన్న ప్లేస్లో ఉంది అండ్ వాటి యొక్క కాళ్ళను కూడా కట్టేసి ఉన్నాయి అండ్ దాని యొక్క బ్యాక్ కూడా ఫుల్ ఇంజురీ అయి ఉంది. సో దీని యొక్క కండిషన్స్ అనేవి చాలా పూర్గా ఉంది అండ్ దాని యొక్క హెల్త్ కూడా ప్రాపర్గా లేదు అని ఈ కమిటీ వాళ్ళు చెప్పారనమాట. సో ఇప్పుడు ఇష్యూ ఏంటి అంటే, ఇది ఇంత ఇంజురీ అయ్యి ఇంత పూర్ కండిషన్లో ఉంది కాబట్టి దీన్ని ట్రాన్స్ఫర్ చేయాలి అనుకున్నారు. సో ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు? బాంతారా అనేది ఒక ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ అనమాట. ఇది జామ్నగర్ గుజరాత్లో ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఒక ఎలిఫెంట్ని ఫోర్స్ఫుల్గా ఎలా తీసుకెళ్తారు మీరు గుజరాత్కి అని ఇష్యూ అనేది రేజ్ అయింది. ఈ కేసులో దీంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ ఫైండింగ్ కూడా వాళ్ళు కనుక్కున్నారు. ఏంటంటే ఈ జైన్ మేత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలంగాణ వక్ఫ్ బోర్డ్ వీళ్ళకి ఈ ఎలిఫెంట్ని 4 lakhsకి లీజ్కి ఇచ్చారు. అండ్ ఇక్కడ దీని యొక్క ఎక్స్ప్లాయిటేషన్ పర్పస్ అనేది కోర్ట్ అనేది ఫైన్ చేసిందనమాట. అండ్ దీని యొక్క ఇంటెంట్ అనేది వాళ్ళు కావాలని ఇంజురీ చేయాలని కాకపోయినా దాని యొక్క హెల్త్ అనేది మంచిగా ఉండాలి అని ఈ బాంబే హైకోర్ట్ అనేది ఎలిఫెంట్ని మహారాష్ట్ర నుంచి గుజరాత్కి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పింది. అండ్ దీనికి సంబంధించింది సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తే సుప్రీంకోర్టుకు ఆ డైరెక్షన్స్ని ఫాలో చేయాలి అని చెప్పిందనమాట. ఇందులో ఏమని చెప్పిందంటే, మాకు ఈ ఎలిఫెంట్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ దీని యొక్క కండిషన్స్ అనేవి మాకు మోర్ ఇంపార్టెంట్ ఓవర్ ది మన యొక్క రిలీజియస్ రైట్ దేనికైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క రైట్స్ కన్నా నాకు ఈ యొక్క ఎలిఫెంట్ రైట్స్ అనేవి ఇంపార్టెంట్ అని కోర్ట్ అనేది హెల్ప్ చేసింది. అండ్ దాంతోపాటు అండ్ ఇప్పుడు ఇష్యూ ఏంటి అంటే, ఈ కర్ణాటక గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమని క్లెయిమ్ చేస్తున్నారంటే, మేమే ప్రాపర్ సర్వీసెస్ ఆర్ ప్రాపర్ హెల్త్ కేర్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఎలిఫెంట్కి అండ్ మేము సెంటర్స్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం, మెడికేషన్స్ ఇస్తాము. సో మాకు మా యొక్క ఎలిఫెంట్ అనేది బ్యాక్ కావాలి అని అడుగుతున్నారు. సో దీనికి సంబంధించిన హీరింగ్ అనేది మనం థర్స్డే August 14th చూడాలి. కోర్ట్ ఏం చెప్తుందో చూద్దాం. సో అండ్ దిస్ ఈస్ ది అప్డేట్ ఆన్ ఎలిఫెంట్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.